ఓకే. ఈరోజు మనం ఉత్పత్తి ప్రకరణలో ఉన్నామండి. ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం చర్చించుకోబోతున్నాం. చాలా ప్రాధాన్యం కలిగి, మనం నిత్య జీవనంలో చాలా అలవోకగా మాట్లాడేసేటువంటి మాటల యొక్క అర్థాలు మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. ఈ ఈ మాటలకే ఈ మాటల యొక్క అర్థాలే రాములు వారు గూడా ప్రశ్నిస్తారు. మనం అనుకుంటాం. మనం ఇంత అలవోకగా రోజువారీ జీవితంలో మనం మాట్లాడేటువంటి మాటల వెనకాల ఎంత అర్థం దాగున్నది అని కొన్ని మనం చర్చించుకోబోతున్నాం. సో, దానిలోకి వెళ్ళబోయే ముందు ముందుగా ప్రార్థన చేసుకొని, ఆ తరువాత మనం కొనసాగిద్దాం. శ్రీరామచంద్రాశ్రితపారిజాతः సమస్తకళ్యాణగుణాభిరామः సీతాముఖాంభోరుహ చించరికः నిరంతరం మంగళం మాతనోతి చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. वामे भूमिसुता परश्च हनुमान् पश्चात् सुमित्राश्रुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वायव्यादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्रीवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरचिन् रामं भजे श्यामलं श्रीरामं भजे श्यामलं. ఓకే, ప్రారంభించుకుందాం. సరే, మనం క్రితం వారం ఈ ఉత్పత్తి అనేది ఎలా జరిగినది అంటే మొత్తం అంతా కూడా ఒక మానసికంగా జరిగినటువంటి ఒక సృష్టి మాత్రమే, సృజన మాత్రమే, ఒక మానసికమైనటువంటి సృజన మాత్రమే. ఇదంతా కల్పితం మాత్రమే. ఎవరి కల్పితం అంటే బ్రహ్మగారి కల్పితం అని మనం అనుకున్నాం. బ్రహ్మగారు అనే మాటకు అర్థం కూడా చెప్పుకున్నాం. బృహత్ అనే మాట నుంచి వచ్చినది. అలానే ఈ బృహత్ నుంచి బృహి అనే మాట వచ్చింది. ఆ బృహి అనే మాట నుంచి బ్రహ్మ అనే మాట వచ్చింది. బృహి అంటే బృహత్కిను బృహికి రెండు ఒకటే అర్థం. ఏంటది అంటే బృహత్ అనే మాట మనం చెప్పుకునేది అత్యంత పెద్దదైనటువంటిది, ఎంతో గొప్పదైనటువంటిది, విశేషమైనటువంటిది అని మనం కొన్ని అర్థాలు చెప్పుకున్నాం. అలానే బృహి అనే మాటకు కూడా అదే అర్థం. అది అంటే వృద్ధి చెందినది. ఇంకో రకంగా మనం మామూలుగా చెప్పుకుంటే గొప్పదైనటువంటిది. గొప్పదంటే ఏ రకంగా గొప్పది అని అనుకున్నప్పుడు అది ఎన్నో రకాలుగా ఈ రకంగా అని మనం చెప్పలేనటువంటిది. అంటే మన ఊహకి ఇలా ఉంటుంది అని అందనిది. అంటే మనం ఏదైనా ఊహించచ్చు కదా! ఏదైనా ఊహించచ్చు. ఎలాగైనా ఊహించచ్చు. మన ఊహకి అందనిది, వృద్ధి చెందినది, వృద్ధి చెందుతూ ఉన్నది. ఓకే. అలా ఉన్నటువంటిది, అక్కడ నుంచి వచ్చినటువంటిది బ్రహ్మ, బ్రహ్మము. అలానే మనం తర్వాత ఈ బృహి అనేటువంటి దాని నుంచి వచ్చినటువంటిది వృద్ధి చెందినది, నిరతిశయంగా మహత్వ లక్షణం కలిగినది. అంటే ఇది మనం బ్రహ్మ అనేటువంటి మాటకి యొక్క అర్థం చెప్పుకున్నాం. ఇది చతుర్ముఖ బ్రహ్మం అని కాదు కదా. మనకి తెలిసినటువంటి 4 ముఖాలతో కూడినటువంటి, ఎల్లప్పుడూ కూడా వేదాలను ప్రవచించేటువంటి బ్రహ్మగారు అని మామూలు అర్థం కాకుండా అసలైన అర్థం ఏంటి అంటే ఇది. అక్కడి నుంచి వచ్చిన వాడి యొక్క మానసికమైన సృష్టి. అంటే మానసికమంటే మనస్సులో సృష్టించుకున్నటువంటిది. ఇప్పుడు మనకి బ్రహ్మగారి నుంచి మొదట ఏమంటారు? మానసికమైన సృష్టి జరిగినది అంటారు. ఎలాగా? అంటే ఇప్పుడు ఈ భృగు మహర్షి గాని, వశిష్ఠ మహర్షి గాని, లేకపోతే ఈ మిగిలిన నారదాది మహర్షులు గాని, వీళ్ళందరూ కూడా బ్రహ్మగారి యొక్క మానసికమైన సృష్టి నుంచే వెలువడ్డారు అంటారు. మానసికమైన సృష్టి నుంచి ఎలా వెలువడతారు ఎవరైనా? అంటే మనస్సులో కల్పించారు.
సో, మనస్సు అనే దానికి అర్థం ఏమిటిప్పుడు? కదా! మనస్సులో కల్పించబడ్డది, కల్పన చేయబడ్డది అంతే. అంటే ఒక శూన్యం నుంచి వచ్చినటువంటి దాని నుంచి శూన్యం నుంచి కల్పించబడ్డది. అంతే గదా! మనస్సు అంటే ఏంటి అంటే, దేనితో మనహ అంటే దేనితో అయితే మనం విషయ పరిజ్ఞానాన్ని పొందుతామో అది మనహ. దేనితో అయితే మనం తెలుసుకుంటామో ఏ విషయాన్నైనా జ్ఞానేంద్రియాల గురించి. అంటే ఏదైనా ఇప్పుడు జ్ఞానేంద్రియాలని అంటాం. ఈ జ్ఞానేంద్రియాలతో మనం ఈ పంచజ్ఞానాలని అంటే వాసన చూడటం, దృశ్యం చూడటం, అంతే కదా! స్పర్శను తెలుసుకోవటం, రుచిని తెలుసుకోవటం, వినటం కదా! ఈ 5 ద్వారా మనం తెలుసుకుంటాం. ఎక్కడ తెలుసుకుంటున్నాం? ఈ 5 కూడా మనకి పరికరాల్లాంటివి. ఈ పరికరాల ద్వారా మనం విషయ పరిజ్ఞానం పొందుతున్నాం. ఎక్కడ పొందుతున్నాం? ఎక్కడ? ఎప్పుడైనా మనల్ని మనం తరచి చూసుకుంటే అందుకని మన మహర్షులు ఏం చెప్తారంటే, "ఒరేయ్ నాన్న, నీలో నువ్వు తొంగి చూసుకో. ఆ నీలో నువ్వు ఆలోచించుకుని నువ్వు ఈ విషయాన్ని ఎక్కడ పొందుతున్నావో ఆలోచించు. ఎక్కడ ఎక్కడ గ్రహిస్తున్నావో ఆలోచించు." అని కదా మనం చెప్పేది. ఎక్కడ గ్రహిస్తున్నాం మనం? దానికంటూ ఒక రూపం ఉన్నదా? దానికంటూ ఒక భౌతికపరమైనటువంటి ఒక ఆకారం ఉన్నదా? ఆకరం ఉన్నదా? ఆకారం అంటే ఒక షేపు. ఆకరం అంటే అది నివాస స్థానం. ఎక్కడున్నది? ఆకారము లేదు, ఆకరము లేదు. మరి ఇది ఎక్కడి నుంచి తెలుసుకుంటున్నాం? ఎప్పుడైనా మనం ఆలోచించుకున్నామా? సో, ఎప్పుడైతే మనకి ఈ విషయం గురించి మనల్ని మనం తరచి చూసుకుంటూ ఉంటే, ఎక్కడా కూడా మనకి దీని యొక్క ఆనవాలు కనిపించదు. మరి అంటే అది లేనట్టేనా? ఎప్పుడైనా ఇంకొకసారి మనం ఆలోచించుకుంటే, దేని యొక్క ఆనవాలు మనకి తెలియదో, ఆనుపానులు మనకి తెలియవో, దానికి సంబంధించి ఇది లేదు అని మనం చెప్తామా? ఇప్పుడు నే ఇప్పుడు నేనిలా మాట్లాడుతున్నప్పుడు, మీరు వింటున్నప్పుడు, ఈ విషయ పరిజ్ఞానం ఇక్కడ ఇలా ఉంటుంది అని మనం తెలుసుకుంటున్నప్పుడు, ఈయన యొక్క ఈ మనస్సు యొక్క ఆనుపానులు నేను లేవు అని నేను చెప్పాను. ఎక్కడుందో మనకి తెలియదు అని అనుకుంటున్నప్పుడు, దాని యొక్క ఆకారం ఇది అని మనం చెప్పలేనప్పుడు, దానికి లేదు అని చెప్పటం కరెక్టేనా? మనస్సనేది లేదు. మనస్సనేది శూన్యమైనది అని నేను చెప్పాననుకోండి. అప్పుడు మనకి మనకి కలిగేటువంటి మొట్టమొదటి ఆలోచనేంటి? మనస్సు లేదని అంటుంటే, లేని మనస్సు గురించి సంబంధించినటువంటి ఇంత జ్ఞానం నేను ఎక్కడ పొందుతున్నాను? ఈ దేహం అనేది ఈ ఈ ఈ నా ఆలోచనలో కలుగుతోంది. నా ఆలోచన నాకు రిజిస్టర్ అవుతోంది. ఈ రిజిస్టర్ అయినది ఎక్కడ రిజిస్టర్ అవుతోంది? అంటే ఎక్కడో చోట రిజిస్టర్ అయింది. అది ఎక్కడో స్టోర్ అవుతోంది. అది ఈ మేధలోనో లేకపోతే ఇంకో చోటో, ఎక్కడో చోటో కొన్ని జ్ఞాపకాలలో. అంటే ఒక అంటే ఏదైతే నాకు లేదు అని నేను తెలుసుకుంటున్నానో, లేని దాని గురించి ఎందుకు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎప్పుడైనా మనం తక్కించుకుంటే, లేని దాని గురించి నేను ఎందుకు ఆలోచించాలి? అంటే అది ఉన్నట్టా? ఇప్పుడు లేనట్టా? అందుకనే దీన్ని సదసద్వస్తువు అంటారు. అంటే ఉన్నది అనుకుంటే ఉన్నది, లేదు అనుకుంటే లేనిది. రైట్? ఇట్ ఈస్ మనకి అందుకని మనకి క్వాంటమ్ మెకానిక్స్‌లో ఎప్పుడైనా మీరు చదివితే ఆహ్, హైజెన్బర్గ్‌ది థియరీ ఆఫ్ అన్సర్టెనిటీ అని ఉంటుంది.
అనిశ్చితమైనటువంటి అనిశ్చిత సిద్ధాంతం బేసిక్‌గా థియరీ ఆఫ్ అన్సర్టెనిటీ అంటే అనిశ్చిత సిద్ధాంతం. ఎలాగా? దీనిని ఇలా ఉంటుంది, లేకపోతే ఇలా ఉండదు అని మన ఊహకి అందకుండా ఉండేటువంటిది. నువ్వు లేదు అనుకుంటే లేదు, ఉన్నది అనుకుంటే ఉన్నది. అంటే అది దాని యొక్క నియతి. దానిని నిర్వచించేటువంటి విధానం మనకి తెలియదు. దానికి ఇది నిర్వచనం అని మనం చెప్పలేము. సో, ఒక రకంగా ఈ భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేసే వాళ్ళందరూ ఒక రకంగా మహర్షులనిపిస్తుంది నాకు. ఎందుకంటే చివరికి వెళ్ళి వాళ్ళు చెప్పిందేంట్రా అంటే ఇది. థియరీ ఆఫ్ అన్సర్టెనిటీ. దీనికి ఇలానే ఉంటుంది అని మనం చెప్పలేము. ఇది ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకపోనువచ్చు, ఇంకో రకంగా ఉండొచ్చు. మరి దీనికి అంతటికి కారణం ఏంటయ్యా అంటే వశిష్ఠ మహర్షి ఒకే ఒక్క మాట అంటారు. అది దాని యొక్క నియతి. సో, మనం ఇప్పుడు మొదలెడదాం. అసలు అంటే మనస్సు యొక్క నియతి అది. ఉన్నది అంటే ఉన్నది. లేనిది అంటే లేనిది. సరే ఇప్పుడు రాముల వారు ఒకానొక ప్రశ్న వేస్తున్నారు. ఆ ప్రశ్నకి సాధారణంగా మనందరికీ కూడా అది అయోమయంగానే ఉంటుంది. రాములు వారు అడిగింది ఏంటి అంటే, భగవన్ మనసో రూపం కీదృశం వద మే స్ఫుటం యస్మాత్తేనేయమఖిల తన్యతే లోకమంజరి. స్వామి, దేని నుంచి అయితే ఈ జగత్తంతయు కూడా వెలువడి ప్రకాశిస్తూ ఉన్నదో ఆ మనస్సు యొక్క రూపం ఎటువంటిదో నాకు తెలియజేయండి. మనందరికీ సాధారణంగా ఉన్నటువంటి ప్రశ్న ఇది. మనస్సు యొక్క రూపం ఏమిటి? అంటే అప్పుడు వశిష్ఠ మహర్షి రాముల వారికి చెప్తున్నారు. రామాస్య మనసో రూపం న కించిదపి దృశ్యతే నామమాత్రాదృతే వ్యోమ్నో యథా శూన్యజడాకృతే నా బాహ్యే నాపి హృదయే సద్రూపం విద్యతే మనః సర్వత్రైవ స్థితం చైతద్ విద్ధి రామ యథా నభః. రామ, శూన్యమైనటువంటి ఆ ఆకాశానికి పేరు కాక వేరొక రూపం లేనట్లుగా శూన్యాత్మకమైనటువంటి మనస్సుకి కూడా ఎటువంటి రూపము లేదు. దీనికి లోపల గాని బయట గాని కూడా ఇది రూపం అని లేదు. అయినా కూడా అది నభః ఆకాశం వలె వెలుగుతూ ఉన్నది. ఇక్కడ మనకు చెప్తే ఏంటంటే, ఆకాశానికి పేరు కాక మనకు వేరొక రూపం లేదు. మనం ఆకాశం చూపించమంటే పైకి చూపిస్తాం. పగలు చూపించామంటే కాస్త నీల రంగులో ఉంటుంది. రాత్రి చూపిస్తే ఆ నీలం రంగులో ఉన్నదే ఆకాశం అంటామా? అలా ఉన్నప్పుడు ప్రతిసారి ఉండాలి గదా! రాత్రైనా, పగలైనా. అంటే పగలు ఎందుకు అంటే, పగలులో ఏవో వాతావరణంలో ఉన్నటువంటి కొన్ని వాయువుల యొక్క ప్రకాశం అంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి ప్రకాశం మూలంగా ఆ వాయువులు ఆ ప్రకాశాన్ని కొంత గ్రహించి కొంతని బయటకు వదిలేస్తూ ఉంటే ఆ వదిలేసిన వాటి యొక్క రంగుల మూలంగా అది మనకి నీలాకారంలో కనిపిస్తుంది. నీలి రంగులో కనిపిస్తుంది. అంతే కదా! సివి రామన్ గారి సిద్ధాంతం. మనకు ముందర వస్తుంది. అది కూడా వస్తుంది. చాలా చాలా భౌతికపరమైనటువంటి విషయాలు మనం ఇందులో డిస్కస్ చేసుకోబోతాం. యాక్చువల్ యోగ వాసిష్టం. సివి రామన్ గారి సిద్ధాంతం కూడా ఉంటుంది ఇందులో. సాధారణంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంది సివి రామన్ గారి సిద్ధాంతం. ఏదైనా ఒక కాంతి ఏదైనా ఒక వస్తువు ఆ రంగులో మనకి కనబడుతోన్నది ఎందుకు అంటే, కాంతి నుంచి వచ్చేటువంటి మిగిలిన అన్ని రంగులని అది తీసుకొని, ఏ రంగునైతే బయటికి వదిలేస్తుందో, ఆ రంగు మూలంగానే బయటికి అలా రంగులో కనిపిస్తుంది. అనైతే కదా సివి రామన్ గారి సిద్ధాంతం. అలా అని ఇదంతా కూడా
ఇప్పుడు ఆకాశంలో మనస్సుకి అనేటప్పటికీ మనస్సు ఏ రంగును తీసుకుంటుంది? ఏ రంగును వదిలేస్తుంది? ఆకాశంలాగా శూన్యమైనటువంటిది ఏ రంగు తీసుకుంటుంది? ఏ రంగుని తీసుకోదు. పోనీ అన్ని రంగుల్ని దానిలోనే పెట్టుకుంటుందనుకుందాం. అన్ని రంగుల్ని దానిలోనే పెట్టుకుంటుందనుకుందాం. అప్పుడు ఏ రంగుని వదులుతుంది? ఏ రంగుని వదలదు. కదా! ఇది కూడా అలాంటిదే. సో, శూన్యమగు ఆకాశమునకు పేరు కాకుండా వేరొకమైనటువంటి రూపం లేదు. పేరుకి ఎవరికైనా పేరు చెప్తే ఏమొస్తుంది? వాళ్ళు పలుకుతారు అంతే కదా! కానీ పేరుకంటూ ఒక రూపం ఉందా? ఈ మనస్సు అనేది ఒక మృగతృష్ణ లాంటిది. అంటే ఎండమావి. ఉన్నది అనుకుని దూరంగా చూస్తే ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఉన్నది అనుకునే స్థిర భావనతోనే ఉండి మనం దాని దగ్గరికి వెళ్తే అక్కడ లేకుండా పోతుంది. అంటే ఒక మనస్సు అంటే నహ, మనహ అనే మాటకు అర్థం ఏమిటి? దేనితో అసి అంటే మన్యతే అనేన. అంటే దేనితో అయితే మనం జ్ఞా జ్ఞానం అనేటువంటి దానిని పొందుతామో అది మనం. దానికంటూ రూపం ఉన్నదా? ఇందాక నుంచి మనం అదే అనుకుంటున్నాం. ఉన్నది అనుకో. ఉంటే ఉన్నట్టే. లేనిది అనుకో. లేనట్టే. సో, ఈ సదసద్వస్తువుల యొక్క ఆకృతిని ప్రకాశింపచేసేదే మనస్సు. ఉన్నది అనుకున్న దానికి రూపాన్ని కల్పించి, లేనిది అనుకున్న దానికి రూపాన్ని లేకుండా చేసేటువంటిదే మన ఇంకా ఇది కాక దానికంటూ ఒక ఆకృతి ఉన్నది అంటే లేనట్టే. ఈ నిరాకారమైనటువంటి మనకి సాధారణంగా ఆహ్, మనకి రామభద్రాచార్యుల వారని అయోధ్యకి సంబంధించినటువంటి ఒక స్వామివారున్నారు. ఆయనకి కళ్ళు కనపడవు. మీరు ఆయన యొక్క ప్రవచనాలు గాని, రామచరితమానసం మీద గాని, లేకపోతే ఈ అయోధ్య కేస్ వర్డిక్ట్‌లో ఆయనని సాక్ష్యానికి పిలిస్తే ఆయన కొన్ని మన అథర్వణ వేదాల నుంచి గాని, స్కంద పురాణాల నుంచి గాని, అయోధ్య గురించికి సంబంధించినటువంటి కొన్ని ఉటంకాలని చేస్తూ, ఇది నాకు రాముల వారు అయోధ్యలోనే పుట్టారు అన్న వాటికి సంబంధించి మీరెప్పుడైనా అయోధ్య వర్డిక్ట్ చదివుంటే మనకి ఆన్‌లైన్‌లో ఉంటుంది. చదవండి. అందులో స్వామివారి యొక్క కొన్ని ఈ ఆహ్, సాక్ష్యాధారాలని అందులో చెప్పారు. ఆయన ఒకసారి భగవంతుడు నిర్గుణుడు అనే మాటకి అర్థం ఒకసారి చెప్తారు. అందులో నిర్గుణత్వం అంటే ఏమిటి? మనకి సాధారణంగా నిర్గుణత్వం అనే మాటకి మనల్ని ఎవరినైనా అర్థం చెప్పమంటే ఏమని చెప్తారు? ఏ గుణాలు లేనటువంటి వాడు అని కదా! కానీ ఆయన చెప్పినటువంటి నిర్వచనం నాకిప్పటికీ కూడా అలా స్థిరపడిపోయింది. ఏ గుణాలు లేనటువంటి వాడు కాదు. అప్పుడు అగుణుడవుతాడు. ఏ గుణాలు లేనటువంటి అంటే గుణం లేనటువంటి వాడు కదా! సత్యం అంటే నిజం అంటే అసత్యం అంటే నిజం కానిది అసేది. మరి అది అంటే గుణం ఉంటే మరి అగుణం ఉంటుంది. కానీ నిజం అని ఎందుకు చెప్పాలి? అంటే ఏ నుంచి అయితే అన్ని గుణాలు కూడా నిర్గమం అవుతాయో అంటే బయట పడతాయో మనం అనుకుంటున్నటువంటి అన్ని గుణాలు కూడా దేని నుంచైతే బయల్వెడల్తాయో వాడు నిర్గుణుడు. అది నిర్గుణత్వము. సో, భగవంతుడి దగ్గర నుంచే అన్ని గుణాలు కూడా బయటకొస్తాయి. మనకి సంబంధించి బ్రాడ్‌గా క్లాసిఫై చేసి ఓ 3 గుణాలన్నారు.
సత్వరజస్తమో గుణాలు అని కాదు. ఈ సత్వరజస్తమో గుణాలలో కూడా ఒక గుణం ఎక్కువ, ఒక గుణం తక్కువ అయినప్పుడు ఇంకొక రకమైనదవ్వచ్చు. అంటే ఆ గుణం అనేది కూడా ఏమిటి? ఒక వస్తువు యొక్క క్యారెక్టరిస్టిక్ అంతే. కదా! ఒక జీవి యొక్క క్యారెక్టరిస్టిక్. వీడింత దుర్మార్గుడు అంటే, ఆ దుర్మార్గుడి లోపల కూడా ఆ దుర్మార్గుడు మనకి కనిపించేటువంటి వాడు కదా! కానీ వాడిలో కూడా కాస్తో కూస్తో ఎక్కడో చోట మంచి ఉండే ఉంటుంది. ఎందుకంటే వాడిని నమ్ముకున్న వాళ్ళకి వాడు మంచి చేస్తున్నాడు. వాడంటే పడని వాళ్ళకి వాడు చేసే ఏ పనైనా కూడా దుర్మార్గంలాగా కనిపించొచ్చు. అన్యాయంలాగా కనిపించొచ్చు. అంటే ఇక్కడ ఒకే ఒకే విషయంలో కొంతమందికి ఒక గుణం కనిపిస్తోంది. మరికొంతమందికి ఇంకొక గుణం కనిపిస్తుంది. కదా! అలా ఎవరి నుంచి అయితే అన్ని గుణాలు కూడా నిర్గమమవుతాయో, అలానే నిరాకారుడు, భగవంతుడు నిరాకారుడు అంటారు. అంటే ఎవరి నుంచి అయితే అన్ని ఆకారాలు కూడా బయటకొస్తున్నాయో వాడు నిరాకారుడు. వాడికంటూ ఒక ఆకారం లేదు అనే మాటకంటే అర్థం ఏంటి? వాడికంటూ గుణం లేదు. ఒక గుణం లేదు. వాడికంటూ గుణం లేదు. అంటే అన్ని గుణాలు కూడా వాడే అయ్యున్నవాడు. అన్ని గుణాలు కూడా వాడి నుంచే బయలుపడుతున్నవాడు. అలానే అన్ని ఆకారాలు కూడా వాడి నుంచే బయలుపడుతున్నాయి. వాడు నిరాకారుడు. వాడు నిర్గుణుడు. నిరామయుడు. ఎవరి నుంచి అయితే అన్ని ఆమయాలు బయలుపడుతున్నాయో వాడు నిరామయుడు. ఇలా దాని యొక్క అర్థాన్ని మనం ప్రాపర్‌గా తెలుసుకుంటే, మనకి దాని యొక్క విషయం లోపల యొక్క అర్థం తెలుస్తుందని చెప్పి నేను చెప్తున్నా. సో, ఇప్పుడు ఈ, ఈ మనస్సు నుంచి అన్ని విషయాలు బయలుపడుతున్నాయంటే, మనస్సనేది ఒక మృగతృష్ణ. ఉంటే ఉన్నది, లేనంటే లేనట్టే. ఆ మృగతృష్ణ నుంచి ఈ విషయాలు బయటకొస్తున్నాయంటే, ఇప్పుడు వాటిల్లో ఎటువంటి ఆలోచనలున్నాయి? ఉన్నాయి అని అనుకుంటే ఉన్నట్టు. లేవు అనుకుంటే లేనట్టు. అందుకని భగవంతుడంటే సదసద్వస్తువు అని అంటారు. ఉన్నది, నువ్వు ఉన్నది అనుకుంటే ఉన్నాయి. లేదు అనుకుంటే లేదు. అంటే ఇది ఉన్నది అనేటువంటి ఎక్కడ అనుకుంటున్నాం మనం? ఒక భావనలో. అంతే కదా! ఒక భావన, ఒక ఆలోచన. ఆ ఆలోచనలో మాత్రమే నువ్వు ఉన్నది అనుకుంటే ఉన్నట్టు, లేనిది అనుకుంటే లేనట్టు. ఇలా ఈ నిరాకారమైనటువంటి ఈ ఈ ఆకారంలో అధ్యవసితమైనచో అంటే ఏదైతే వసిస్తూ ఉన్నదో అది అవసతి. అధ్యవసితము. యథర్థ ప్రతిభానం తన్మన ఇత్యభిధీయతే అన్యన్న కించిదప్యస్తి మనో నామ కదాచన. దీనికి అన్యన్న కించదప్యస్తి ఉన్నది అని అనుకున్నప్పుడు అనన్యంగా ఉన్నది అంటే ఇది కాక ఇంకొకటి లేదు. అనన్యము. అనన్యము అంటే అర్థం ఏంటి? అన్యము అంటే వేరైనది. అనన్యము వేరు కానిది. కదా! అపి అస్తి. అస్తి అంటే ఉన్నది. అంతే కదా! సో, ఇలా దీనికంటూ ఒక నామం మాత్రమే ఉందయ్యా! కానీ అది అంటూ లేదు. పైగా ఇక్కడ ఇంకొక మాట అంటున్నారు. సంకల్పనం మనోవిద్ధి సంకల్పాత్ తన్నభిద్యతే యథా ద్రవత్వాత్ సలిలం తథా స్పందో యథానిలాత్. సంకల్పనమే సమ్యక్ కల్పయతి. సమ్యక్ కల్పనం అంటే బాగుగా కల్పించబడినది. కల్పనం అంటే ఎక్కడ చేస్తాం మనం? ఒక ఊహలో ఉంటుంది. ఒక ఊహలో కల్పిస్తాం. ఆ కల్పించిన దానికి భౌతికంగా అస్తిత్వం ఉన్నదా? లేదు కదా!
భౌతికమైన అస్తిత్వం లేదు ఎప్పుడే కదా కల్పిస్తాం మనం. ఇప్పుడు సాధారణంగా ఈ సృష్టి అంతా కూడా మనోకల్పితం అంటాం అనుకోండి. దాని యొక్క అర్థం చెప్పాలి అంటే ఏంటి? మనస్సు ఇప్పుడు మామూలు ఒక చిన్న ఏంటి చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే, మనం అందరం ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు కట్టుకోవడానికి ముందరగా ఎక్కడో ఒక ఖాళీ స్థలం చూసాం. అక్కడ ఖాళీ స్థలం అంటేనే ఏమిటి, అందులో ఖాళీతనమే కదా ఉంది, శూన్యమే. రైట్. అక్కడికెళ్ళి నేను నా ఇల్లు ఇలా ఉండాలి అని ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికెళ్ళి, ఒరేయ్ బాబు నాకిలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్తాను. వాడు కూడా వాడి ఊహలో దానిని ఆలోచించుకుని ఒక కాగితం మీద ఒక పెన్నుతో ఒక బొమ్మ గీస్తాడు. బొమ్మ గీసి ఇది ఇలా ఉంటుంది అన్నాడు. అదెక్కడికుంది ఇదంతా ఇప్పుడు? అదంతా వాడి ఊహలోనే గదా ఉంది. అలా ఊహలో ఉన్న దానిని మనం ఒక మేస్త్రీకిచ్చో, ఇంకోడికో ఇచ్చి బాబు ఇలా కట్టరా అంటాం. వాడు మనకలా కట్టిపెడతాడు. అంటే ఇంతకు మునుపు నా ఊహలో ఉన్నది కాస్త ఇప్పుడు నా కళ్ళెదుటగా ఉంది. అంతే గదా! సో, నా ఊహే లేకపోతే సో, అలా ఈ సృష్టి అంతా మనోకల్పితం. మనస్సు ద్వారా కల్పించబడినది. మనోనిర్మితం. మనస్సు ద్వారా నిర్మించబడ్డది. మనస్సు శూన్యమైతే ఇది కూడా శూన్యమే కదా! కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. ఎందుకంటే రాముల వారు గూడా ఇదే ప్రశ్న ముందర వేస్తారు. ఏమనంటారు? ఇక్కడ స్వామి మీరు ఇప్పుడు ఈ మనస్సు ద్వారా నిర్మించబడ్డది, మనస్సు ద్వారానే కల్పించబడ్డది అని అంటున్నారు గదా! మరి అలా అయితే సచ్చేన్న శ్యామ్యతే వేదం నా భావో విద్యతే సతః అసక్తాంచ న విద్యోస్మిన్ దృశ్యే దోషప్రదాయిని తస్మాత్ కథమయం శ్యామ్యేద్ బ్రహ్మన్ దృశ్య విసూచిక మనోభవ భ్రమకరీ దుఃఖ సంతతిదాయని. మీరు సత్వస్తువుకి ఉత్పత్తి అవసరం లేదు అన్నారు. ఎందుకంటే ఉన్నది కాబట్టి. అసద్వస్తువుకి అసలు ఉత్పత్తే లేదు అని అంటున్నారు. సద్వస్తువుకి ఉత్పత్తి అవసరం లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఉంది. అసద్వస్తువుకి ఉత్పత్తి అవసరమే లేదు. ఎందుకంటే దానికి ఉత్పత్తి కూడా ఎప్పుడైతే అసద్వస్తువు అని మనమే చెప్తున్నామో దానికి ఇంకా ఉత్పత్తి అనేది అవసరం ఉందా? ఇలా ఈ ఇన్ని దోషాలతో నిండి ఉన్నటువంటి ఈ సద్వస్తువు వలె ప్రకాశిస్తున్నటువంటి ఈ దృశ్యాన్ని నేను అసత్ అంటే లేనిది అని గ్రహించలేకపోతున్నాను. కనుక ఈ దుఃఖాన్ని నాకు తొలగించండి. ఎందుకంటే ఇప్పుడు నా కళ్ళెదురుగుండా కనిపిస్తున్నది. ఇంత వస్తువు, ఇంత ప్రపంచం, ఇంత దృశ్య ప్రపంచం నాకు కనిపిస్తూ ఉన్నది. దీనిని మీరు లేదంటున్నారు. ఎలా లేదంటారు? నాకు కనిపిస్తూ ఉన్నది కదా! ఇదిగో నా ముందర మీ వంటి మహర్షులున్నారు, విశ్వామిత్రుల వారున్నారు, మా నాన్నగారున్నారు, ఇంతమంది జాబాలి వంటి మహర్షులున్నారు. దేవతలు అక్కడ ఆకాశంలో ఉండే ఉంటారు. లేకపోతే పురప్రముఖులున్నారు. ఇంత పెద్ద సభా మంటపం ఉన్నది. అందులో ఇన్నెన్ని ఆసనాలున్నాయి, ఇన్నెన్ని స్తంభాలున్నాయి. ఇంత ప్రపంచం నాకు కనిపిస్తూ ఉండగా, మీరు దీనిని అసద్వస్తువు అని అంటున్నారు. లేనిదని ఎందుకంటున్నారు? సాధారణంగా మనకొచ్చే అందరికీ కనిపించేటువంటి, ఎందుకంటే ఇంత విషయం చదువుతున్నప్పుడు మనకి అరే! కళ్ళెదురుగుండా కనిపిస్తుందని లేదంటారేంటి ఈయన? రాముల వారికి కూడా అదే ప్రశ్న వచ్చిందిక్కడ. మీరు అసత్ అంటున్నారు. నేనది గ్రహించలేకపోతున్నాను. కనుక నాకు ఈ విషయం పట్ల ఈ సందేహాన్ని తీర్చండి అని అంటుండగా, అప్పుడు వశిష్ఠ మహర్షి మళ్ళీ ఇలా అంటున్నారు. అస్య దృశ్య పిశాచస్య శాంత్యై మంత్రమిమం శృణు రామాత్యంతమయం యేన
మృతిమేష్యతి సంక్ష్యతి నాయనా. ఈ వ్ ఈ యొక్క ఈ దృశ్య పిశాచం అంటే పిశాచం అంటే లేనిదే గదా! పిశాచం అనేది మనసులో భావన. ఆ భావనకి మనం భయపడేటువంటి భయపడుతున్నప్పుడు పెట్టుకున్నటువంటి పేరు పిశాచము అని. ఈ దృశ్య పిశాచం అంటే ఈ దేనినైతే చూసి ఏ వస్తువైతే లేదు అని నేను చెబుతున్నానో దానికి ఉన్నది అని నువ్వు భ్రమపడి, దానికి భయపడి, దాని యొక్క విషయాన్ని నన్ను వర్ణించమంటున్నావు. సరే నీ యొక్క మనశ్శాంతి కోసము, నీ యొక్క దానిని శాంతింపజేయడం కోసం ఒక మంత్రాన్ని చెప్తున్నా విను. దీన్ని విన్న తర్వాత నీకు ఈ దృశ్య ప్రపంచం అనేది ఉపశమించిపోతుంది. చేతనమే లేనప్పుడు ఇక ఆకారాలు, ఆకరాలు ఎక్కడి నుంచి ఉంటాయి? చైతన్యం అనేదే లేదు. రైట్? ఎప్పుడైతే ఈ చైతన్యం అనేటువంటిది లేదో దాని యొక్క ఆకారము లేదు, ఆకరము లేదు. ఈ దేహాత్మ భ్రాంతి నీకు తొలగిపోతుంది. దేహము, ఆత్మ అనేవేవేవో అని మనం మాట్లాడుకుంటున్నాం కదా! వాటి యొక్క భ్రాంతి నీకు తొలగిపోతుంది చెప్తున్నాను విను అని. రాఘవ, ఏదైతే ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావో దానికి నాశనం ఎప్పుడూ లేదు. సద్వస్తువు ఏదైతే ఉన్నది అని అనుకుంటున్నావో దానికి నాశనం అనేది లేదు. ఏదైతే లేదు అని అనుకుంటున్నావో దానికి నాశనం ఎప్పటికీ సంభవించదు. ఎందుకంటే అది లేదు గదా! దానికి అంటే ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఉన్నది అని చెప్తున్న దానికి నాశనం అనేది లేదు. లేదు అని చెప్తున్న దానికి నాశనం అనేది సంభవించదు. అవునా? యదస్తి తస్య నాశోస్తి న కదాచన రాఘవ తస్మాత్ తన్నష్టమప్యంతః బీజభూతం భవేదృద్ధి. ఏదైతే ఉన్నదానికి నాశనం లేదు, అలానే లేని దానికి నాశనం అంటూ ఉండదు. మరి ఉన్నదేంటి అనంటే అది పూర్వావస్థలో మార్పు పొందిండొచ్చు. ఓకే. లేదా ప్రస్తుతం మారుతూ ఉండవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఫిజిక్స్‌లో మన ఎనర్జీని డిఫైన్ చేయండిరా అంటే దానికి ఏమని చెప్తాం? ఎనర్జీ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఇట్ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. అదే చెప్తున్నారు. అంటే మనం చిన్నప్పుడు ఫిజిక్స్ అనే ఒక శాస్త్రంలో చదువుకున్నటువంటి దానికి సంబంధించినటువంటి అదంతా ఆ జ్ఞానం అంతా కూడా ఇక్కడే ఉంది. తస్మాత్ తన్నష్టమప్యంతః బీజభూతం భవేదృద్ధి. ఆ వస్తువు యొక్క బీజం అంటే ఏదైతే ఉన్నదో దాని యొక్క విత్తనం. అంటే ఆ విత్తనం అనేది కూడా ఏమిటి? దాని యొక్క ఆ ఆలోచన. ఇదంతా కూడా మానసికంగానే కల్పితంలోనే సమ్యక్ కల్పయంతి బాగుగా కల్పించబడినటువంటిది. కల్పన మాత్రమే ఇది. ఒక ఊహ మాత్రమే. అందుకని అది మన మనసుల్లో నిక్షిప్తమైపోవాలి. ఆ వస్తువు యొక్క బీజం సుషుప్తి కాలంలో బుద్ధిలోను, ప్రళయ కాలంలో ప్రకృతి యందును అణిగిపోయి ఉంటుంది. మురళి నిన్న మనం మాట్లాడుకున్నాం. సుషుప్తికిను, తురీయానికి తేడా ఏంటి అని. సుషుప్తి అనేది యాక్చువల్‌గా మంచిగా నిద్ర పట్టేది. అంటే నిద్ర పట్టడం అంటే అది ఒక తాత్కాలికమైనటువంటి అచేతనలోకి వెళ్ళిపోవడం. అచేతనం అంటే అక్కడ చైతన్యం లేదని కాదు.
ఆ చైతన్యాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించలేకపోవడం. అది తాత్కాలికం. అంటే ఆ సారాన్ని నేను గ్రహించలేకపోతున్నా. ఆ సారాన్ని కొంతగా అనుభవించాను. తర్వాత దానిలోకి బయట నుంచి వచ్చేసాను నేను. అంటే దాని యొక్క కాల పరిమితి. అదే అద్ ఆహ్, తురీయం అని అంటే ఏంటంటే అది అజరం, అమరం, అవ్యయం. దానికంటూ కాలపరిమితి లేదు. దానికంటూ ఆహ్, వ్యయమంటూ ఉండదు. దానికంటూ చావంటూ ఉండదు. అది తురీయమైనటువంటి భావన. ఇట్లనిన మరి ముక్తి అసంభవమగునందున అది వీలు పడదు కదా! ఎందుకంటే వీళ్ళందరూ గూడా ఈ మహర్షులు లేకపోతే మునులు ఎవరైతే ముక్తిని పొందియున్నారో అంటే వాళ్ళందరూ గూడా ముక్తిని పొందారు అని దేని నుంచి ముక్తిని పొందారు? ఇక్కడ ముక్తి అంటే విడుదలైపోవటం గదా! ముక్తులవ్వటం. అంటే అంతకు మునుపు ఉన్నటువంటి బంధనాల నుంచి ఇది నాది, అది వాడిది, ఇది నాది కాదు అనేటువంటి కొన్ని విషయ వాంఛల పట్ల, భౌతికపరమైనటువంటి విషయ వాంఛల పట్ల ఆసక్తిని ప్రదర్శించటమే బంధం. ఆ ఆసక్తిని తొలగించేసుకొని, ఇది ఏమీ లేదు నాకు. ఎందుకంటే నేను అజరమైనటువంటి, అవ్యయమైనటువంటి, అమరమైనటువంటి ఒక ఆత్మ భావనని అనేటువంటి ఆ ఆలోచన రావటమే ముక్తి. పైగా తస్మాదిమాం ప్రతిజ్ఞాం త్వం శృణు రామాతి భీషణం యాముత్తరేణ గ్రంథేన నూనం త్వమవబుధ్యసే. నాయనా రామా, నేను నా యొక్క ఒక భయంకరమైనటువంటి ప్రతిజ్ఞని వినిపించబోతున్నాను వినుము. దీని గురించి ఇంకా ఇంకా నీకు ముందర తెలియజేస్తాను. ఏమిటది? అయమాకాశ భూతాది రూపోహం చేతి లక్షితః జగచ్ఛబ్దస్య నామార్థో నను నాస్త్యేవ కశ్చన యదిదం దృశ్యతే కించిత్ దృశ్యజాతం పురోగతం పరబ్రహ్మైవ తత్సర్వం అజరం అమరం అవ్యయం పూర్ణే పూర్ణం ప్రసరతి శాంతే శాంతం వ్యవస్థితం వ్యోమన్యేవోదతి వ్యోమన్యేవోదితం వ్యోమ బ్రహ్మణి బ్రహ్మ తిష్టతి నా దృశ్యమస్తి సద్రూపం న ద్రష్టా న చ దర్శనం న శూన్యం న జడం నో చిచ్ఛాంతమే వేద మాతతం. నాయన ఈ ఎట్ట ఎదుటుకుండా కనిపిస్తున్నటువంటి ఈ ఆకాశాది భూతాలు అంటే ఈ పంచభూతాలు అని మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఆ పంచభూతాలు వాటి లోపల ఉన్నటువంటి అహం నేను అనేటువంటి భావన ఇవి వ్యవహారంలో మాత్రమే జగత్ అనబడుతుంది. అంటే కానీ పరమార్థమైనటువంటి దిశలో, పరమార్థమైనటువంటి దశలో ఇదంతా కూడా అజరామరావ్యయమైనటువంటిది, అజరమైనటువంటిది, అమరమైనటువంటిది, అవ్యయమైనటువంటిది అయినటువంటి ఆ బ్రహ్మమే. మరి బ్రహ్మం అంటే ఏమిటి? శూన్యం. ఇందాకే చెప్పా గదా! ఇందాకే అనుకున్నాం గదా! బ్రహ్మం అంటే బృహి అంటే బృహత్ అత్యంతమైనటువంటి, పెద్దదైనటువంటి, అత్యంత ఎల్లప్పుడూ ఎంతో వృద్ధి కలిగినటువంటిది, వృద్ధి చెందేటువంటిది అని మనం మాట్లాడుకున్నాం కదా! ఏది వృద్ధి చెందుతోంది మరక్కడ శూన్యం అనుకుంటే? శూన్యం వృద్ధి చెందడం ఏంటి? మళ్ళీ సదసద్వస్తువు అనే దానికే మళ్ళీ వస్తున్నాం మనం. ఉన్నది అని అనుకుంటే ఉన్నది, లేనిది అని అనుకుంటే లేనిది.
అప్పుడు రాముల వారు మళ్ళా ప్రశ్నిస్తారు. స్వామి ఇదంతా చెప్తున్నారు గానీ నాకు మళ్ళీ ప్రశ్నగా ఉంది. నాకు మళ్ళీ సందేహాలొస్తున్నాయి. నన్ను పూర్తిగా ఒక రకమైన కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లోకి నెట్టేస్తున్నారు మీరు. ఏమిటంటే స్వామి ఇప్పుడు ఆహ్, వంధ్యాపుత్రుడు లేదా కుందేటి కొమ్ము లేదా రాయి తాండవం చేయటం లేదా ఇసుక చమురుని కార్చటం లేదా ఈ చిత్రమైనటువంటి మేఘాలు గర్జించటం. ఈ వాక్యముల వంటిదే మీ మాట గూడా. నాకేం అర్థం గాల. వంధ్యాపుత్రుడంటే పిల్లలు కలగని స్త్రీకి ఒక పుత్రుడుగున్నాడు. అంటే అది ఎంత అబద్ధమో, అలీకమో అంటారిక్కడ. అలీకం అంటారు దాన్ని. అది ఎంత అసత్యమో, అబద్ధమో అలానే కుందేటి కొమ్ము. ఓకే. వంధ్యాపుత్రేణ పిష్టోద్రి శశశృంగం ప్రగాయతి ప్రసారస్య భుజ సంపాతం శిలా నృత్యతి తాండవం. ఇలా ఒక రాయి తాండవం చేస్తోంది. లేకపోతే కుందేటికి కొమ్మున్నది. ఇలా ఇన్ని మాటలు ఎంత అసత్యాలుగా అనిపిస్తాయో, ఎంత అలీకాలుగా అనిపిస్తాయో, మీరు నాకు చెప్తున్నటువంటి విషయాలు కూడా అంతే అసత్యంగా, అంతే అలీకంగా, అర్థం గానట్టుగా అసత్యం అంటే ఇక్కడ గురువుగారిని రాముల వారు దోషం పట్టట్లా. ఆయన యొక్క ఆ కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ అని చెప్తున్నారు. నాకింత అసత్యంగా కనిపిస్తుందిది. అంటే నా ఎదురుగుండా ఉన్నదాన్ని మీరు లేదని చెప్తున్నారే. ఇదంతా ఈ సృష్టి అంతా గూడా ఒక కుందేటి కొమ్ము లాంటిది, లేకపోతే ఈ వంధ్యాపుత్రుడు లాంటిది, లేపోతే గంధర్వ నగరం లాంటిది అని చెప్తారే. ఎలాగా? ఇంకా ఆయనకి రూఢి పట్టల్ల. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఇనుముని వంచాలి అనుకోండి. లేపోతే ఒక ఇనుముకి ఒక ఆకారం ఇవ్వాలి అనుకోండి. దానికి మనం పైపైన సమ్మెట పోట్లు వేస్తే, ఆ ఇనుము మనం అనుకున్నటువంటి ఆకారంలోకి మారుతుందా? దాన్ని కాల్చాలి. ఆ ఇనుముని ఎంతగా కాలిస్తే, అది ఆ కాల్చిన తరువాత దాని మీద సమ్మెట పోటులు వేస్తే, అది మనం అనుకున్నటువంటి ఆకారంలోకి వస్తుంది. అంతవరకు కూడా ఎన్ని సమ్మెట దెబ్బలు తిన్నా అది మనం మనకి కనిపించేటువంటి ఆకారంలోనికి రాదు. ఇక్కడ రాముల వారి యొక్క మనస్థితి ఏంటంటే, ఇంకా కాల్చనటువంటి ఇనుము యొక్క ఆ కాల్చనటువంటి ఇనుము మీద సమ్మెట పోటులు పడుతున్నాయి అంతే ఇప్పటి వరకు. ఓకే. ఇంకా ముందర ముందర చాలా వశిష్ఠ మహర్షి చాలా కాలుస్తారు ఆ ఇనుముని. కాల్చి అప్పుడు ఇంకా దాని మీద చాలా సమ్మెట పోట్లేస్తారు. ఆ సమ్మెట పోటులు పడ్డ తర్వాత రాముల వారి యొక్క మనస్థితి ఎలా ఉండేది? అది మనం నిర్వాణ ప్రకరణంలో చూస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఉత్పత్తి, స్థితి తర్వాత ఇంకోటి ప్రకరణం ఏంటది? ఐదో ప్రకరణం మరుపు. మీకు చెప్తాను. ఉత్పత్తి ప్రకరణం, స్థితి ప్రకరణం తర్వాత నిర్వాణమా? అది నిర్వాణం చివరిది గదా! కనీష్. చెప్తాను. అది మర్చిపోకుండా నాకెప్పుడు కూడా ఐదోది ఉత్పత్తి, స్థితి ఎందుకంటే చివరికి నిర్వాణం వచ్చింది. ఆహ్, చూద్దాం. మళ్ళీ హ్మ్. సరే. నేను తర్వాత చెప్తా. సరే మనం ఇక్కడికెళ్ళిపోదాం. సో, ఇప్పుడు రాములు వారు అడిగిన ప్రశ్న ఏంటి?
అంటే ఇలా ఇవన్నీ ఉదాహరణలు చెప్పి ఇవన్నీ ఎంత అసత్యాలుగా కనిపిస్తున్నాయో మీరు చెబుతున్నటువంటి, ఎందుకంటే అప్పటి వరకు కూడా రాముల వారు చూసినటువంటి ప్రపంచం అంతా కూడా ఆయన అప్పటి వరకు చూసినటువంటి ఆ భౌతికమైనటువంటి ప్రపంచం, ఆ భౌతికపరమైనటువంటి విషయవాంఛలు, భౌతికపరమైనటువంటి ఆ బాధలు, వేష్టలు, వెదలు, ఇవన్నీ కూడా ఈయన యొక్క మనస్సుని కప్పేసి ఆ మాయ ఎంతగా కమ్ముకుపోయింది అంటే పట్టేసింది ఆ మాయ. మనందరికీ వెళ్ళి అంతే కదా. మనం కూడా రాముల వారి స్థానంలో ఉండి వశిష్ఠ మహర్షి చెప్తున్నటువంటి ఈ మాటలన్నీ మనం వింటే ఏంటి పిచ్చి మాటలన్నీ అనిపిస్తుంది. ఏంటి ఎదురుగుండా నాకు కనిపిస్తుంది లేదంటే అదేంటి? దానికి వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, నాసమన్విత వాగస్మి శృణు రాఘవ కథ్యతే యథేదం అసధాభాతి వంధ్యాపుత్ర ఇవారవి ఇదమాదావత ఇదమాదావనుత్పన్నం సర్గాదౌ తేన నాస్త్యం ఇదం హి మనసో భాతి స్వప్నాదౌ పత్తనం యథా. అదేనండి ముముక్షు ప్రకటన, కరెక్ట్. ముముక్షు ప్రకటన 5వది. ముముక్షు ఫస్ట్ కదా సంస్థ గారు. సార్ ముముక్షు ఫస్ట్ మొదటిది కదా సార్. ఉపశాంతి ముముక్షు వ్యవహారం రెండోది. ఫస్ట్ది వైరాగ్య ప్రకటనం, రెండోది ముముక్షు వ్యవహారం, మూడవది స్థితి, నాలుగవది ఉపశాంతి అన్నారు. ఉత్పత్తి, నాలుగవది స్థితి, ఐదవది ఆరవది నిర్వాణం. ఉపశాంతిట. ఉపశాంతి ఉపశాంతి ప్రకరణం. సరే చూద్దాం, గుర్తులే, మర్చిపోతాను. సరే కానీ అయితే వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారు, నాన్న నేను చెప్తున్నది అసంగతం కాదయ్యా, నిజం, ఇదే వాస్తవం, నేను చెప్పేదాన్ని విను. ఈ సృష్టి, ఈ ప్రపంచం, ఈ జగత్తు, ఈ మనస్సు, ఇవి మాటలు ఏవైతే చెప్తున్నామో, ఇవి ఏవైటినైతే సూచిస్తున్నాయో అదంతా కూడా అలీకమే, అబద్ధమే, లేనటువంటిదే. ఏది కనబడుతోంది అని అనుకుంటున్నావో అది ఇప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోతుంది. ఉన్నది ఇప్పుడు ఉండి అంటే అది ఉండాలి కదా ఎల్లప్పటికీ, మరి ఒకసారి పోయేటట్టయితే మాయే కదా. సృష్టియే లేదు, అలాని ఈ సృష్టి అంటే ఇప్పుడు ఒక చోట సృష్టించబడి తర్వాత మళ్ళీ మాయమైపోవటం, తర్వాత ఎక్కడికో వెళ్ళిపోవటం, సృష్టి నాశనం అయిపోవటం కదా. సృష్టే లేదు. అటువంటిప్పుడు ఇది స్వప్నమున కనిపించేటువంటి విషయాలలాగా ఇవన్నీ కూడా మనస్సు యొక్క వికల్పమే, మనస్సు మాత్రమే కల్పించింది దీనిని. మన ఏవచ సర్గాదావ అనుత్పన్నం అసద్వపు తదేవ శృణు వక్ష్యామి యథైవం అనుభూయతే. నాయనా, ఈ మనస్సుకి కూడా ఉత్పత్తి లేదు, అలానే ఈ మనస్సుకి కూడా దేహము లేదు, శరీరము లేదు. దీన్ని తెలియజేస్తాను విను. ఈ స్వప్నం, ఈ కళ ఏదైతే ఉందో ఆ కళని చూడబడేటట్లుగా చేస్తోంది. అలానే ఈ మనస్సు అసద్వస్తువై కూడా నిజేచ్ఛ వలన ఒక నిజ శరీరాన్ని కల్పించుకొని, ఇప్పుడు మన కళలో ఉన్నాం, నిద్రపోతున్నాం, కళ వచ్చింది, ఆ కళలో అనేక రూపాలు కనిపిస్తాయి. ఆ రూపాలకి దేహాలు ఉంటాయి, ఆ దేహాలకు అనుభూతులు ఉంటాయి. ఇప్పుడు పొరపాటున మనం కళలో ఏదైనా వేడి వస్తువుని పట్టుకున్నాం అనే ఒక కళ వచ్చింది అనుకోండి, ఆ వేడి వస్తువు పట్టుకున్నప్పుడు అది చెయ్యి కాలింది అనేది ఏ చేతికి తెలిసింది? కళలో ఉన్న చేతిక, భౌతికంగా ఉన్న చేతిక? కళలో ఉన్న చేతికైనా కూడా
భౌతికంగా ఉన్న చేతిలో మనం ఒక సెకండ్ అది ఆ అనుభూతి పొందుతాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ కళ చెదిరిపోతుందో, అరే! ఆ భౌతికంగా ఉన్నటువంటి చేతికి కూడా ఆ అనుభూతి పోయి, అరే! ఇదంతా హమ్మయ్య! ఇది కలేలే అనుకోని మళ్ళీ గుండెల మీద చేసుకొని పడుకుంటాం. అంటే అప్పటి వరకు కూడా నా కలలో కనిపించినటువంటి నిజమైనటువంటి వస్తువు ఏది అని నేననుకున్నానో, ఎప్పుడైతే ఆ కల దాటి బయటికి వచ్చానో, అది అలీకమైపోయింది. అబద్ధమైపోయింది. మరి కలలో అంత సత్యంగా కనిపించింది. అంత సద్వస్తువుగా కనిపించింది. బయటకొచ్చేటప్పటికి అసద్వస్తువు అయిపోయిందిగా. అంటే కల అంటే అలా అని ఇది ఈ భౌతికమైనటువంటి ప్రపంచం మనఃకల్పితం అని అనుకుంటున్నాం గదా! మనస్సు ద్వారానే కల్పించబడ్డది అని. మనస్సు ఎవరి మనస్సు? బ్రహ్మగారిదా? ఆ బ్రహ్మగారు ఎక్కడున్నాడు? కదా! ఆలోచించాలి గదా! ఆ బ్రహ్మగారు ఎక్కడున్నారు? ఎక్కడా లేడు. అసద్వస్తువైనటువంటిది, అలీకమైనటువంటిది అని చెప్తున్నారు. స్ఫురతి, వల్గతి, గచ్చతి, యాచతి, భ్రమతి, మజ్జతి, సంహరతి స్వయం అపరతాముపయాత్యపి కేవలం చలతి చంచల శక్తితయా మనః. ఈ చంచలమైన శక్తితో అంటే చంచలం అంటే అటు ఇటు ఊగిపోతూ ఉండటం. ఒక చోట స్థిరత్వం లేనటువంటి. ఈ చంచలమైనటువంటి శక్తితో కూడుకొనినటువంటి మనస్సు ఒకటే స్ఫురించుచూ ఉన్నది. ఆ మనస్సే భ్రమిస్తూ ఉన్నది. ఆ మనస్సే స్వర్గ నరకాలకి పోతూ ఉన్నది, వస్తూ ఉన్నది, యాచిస్తూ ఉన్నది. ఈ సంసారంలో నిమగ్నమవుతూ ఉన్నది. పైగా అదే సంహారము చేస్తూ ఉన్నది. అది ఒక్కొక్కసారి అధోగామి అవుతోంది, లేదా ముక్తగామి అవుతోంది, లేదా లేనట్టుగాను ఉన్నది. ఇదంతా కూడా మనస్సు యొక్క పని మాత్రమే. ఏదైతే లేదో అది ఉన్నది అని భ్రమింపజేయటం, ఏదైతే ఉన్నది అని భ్రమింపజేసిందో దానికంటూ కొన్ని అనుభూతులని కల్పించటం, ఆ అనుభూతులని కల్పించి వాటిని అనుభవింపజేయటం, ఆ అనుభవింపజేసిన వాటి ద్వారా ఇది జ్ఞానం అని మళ్ళీ కల్పన చేయటం. అంటే మళ్ళీ ఆ కల్పనలోకే వచ్చాం మనం. అంటే ఒక ఊహ నుంచి బయలుదేరి మరలా ఒకటి శూన్యమైన ఊహ నుంచి బయలుదేరి మరలా ఇంకొక శూన్యమైనటువంటి ఊహలోకే వచ్చాం. అంటే శూన్యంలోనే పరిభ్రమిస్తున్నాం. అంటే ఇదంతా కూడా అలీకమైనటువంటిదే కదా! ఇప్పుడు చెప్పంటే మరి ఈ జగత్తంటే ఏమిటి? మనస్సు కాకుండా జగత్తనేది ఇంకోటున్నదా? ఎక్కడైతే మొదలుపెట్టామో అక్కడికే మళ్ళీ చేరాం. ఒక ఊహలోనే మొదలుపెట్టాం. చివరికి ఆ ఊహలోకే మళ్ళీ చేరిపోయాం. అంటే అలీకమైనటువంటిది ఏదైతే అసత్తుగా ఉన్నదో దానిలోకే ఆ అసత్తులోకే మనం చేరిపోతున్నాం. అంటే ఏదైతే లేని దాంట్లో లేని దానిలోకే మళ్ళీ ఎళ్తున్నాం. ఇప్పుడు జగత్తనేది ఉన్నదా? ఇది వశిష్ఠ మహర్షి రాముల వారిని అడిగినటువంటి ప్రశ్న. ఇప్పుడు మళ్ళా రాముల వారు ఇంకొక ప్రశ్న వేస్తున్నారు. సరే స్వామి, ఈ మనస్సు కూడా మిథ్యే అంటున్నారు గదా! అంటే అలీకమనే కదా చెప్తున్నారు. దానికి కారణం ఏంటి? ఇది అలీకంగా ఇది ఇంత ఇంత ఇంతగా స్పష్టంగా నాకు కనిపిస్తున్నటువంటి ఈ జగత్తు అంతా కూడా మనస్సృష్టియే. ఆ మనస్సే శూన్యం. ఆ శూన్యమేలోకే మళ్ళీ మనం ఆ శూన్యంలోనే ఉన్నాము. శూన్యంలోనే తిరుగుతున్నాము. మనం కూడా శూన్యమే అని తెలుసుకోవటమే అని మీరు చెప్తున్నారు కదా! దానికి సంబంధించినటువంటి ఆ మనస్సు కూడా మిథ్యే అని అంటున్నారు గదా! దానికి సంబంధించినటువంటి కారణం ఏంటి? ఈ మనస్సు
అసలు ఎక్కడ నుంచి ఉత్పన్నమైనది? మీ ఫస్ట్ నాకు ఈ విషయం చెప్పండి. ఈ మనస్సు ఎక్కడ నుంచి ఉత్పన్నమైనది? మొట్టమొదట అడిగిందేంటంటే, మనస్సంటే ఏమిటి అడిగారు. వశిష్ఠ మహర్షి చెప్పారు నాన్న, మనస్సనేది ఒక అలీకమైనది. దానికంటూ అసద్వస్తువే ఇది. దానికంటూ ఒక అస్తిత్వం లేనిది, సత్ లేనిది. ఇదంతా శూన్యమే. ఇదంతా నువ్వు భావన అని ఇది ఎక్కడైతే అని అనుకుంటున్నావో, అక్కడ తరచి తరచి చూసుకుంటే, అక్కడ ఉన్నది ఏమీ లేదు అని నీకే అర్థమవుతుంది అని చెప్పారు కదా! మరి ఇది ఈ భావన కూడా ఎక్కడ ఉత్పన్నమైనది? మనస్సనేది ఎక్కడ ఉత్పన్నమైనది? అనేస్తుంటే ఆహ్, ఇంకొక 15, 20 నిమిషాలు టైం పడుతుందండి. ఓకేనా మీకు? లేదంటే మనం వచ్చే వారం కూర్చుందామా? ఈ ప్రశ్న ఇక్కడ మీరు ఇలా అట్టిపెట్టి, మీరు గూడా ఆలోచించండి. అప్పుడు మనం వచ్చే వారం కూర్చొని రాములు వారు అడిగినటువంటి ఈ ప్రశ్నకి సమాధానం మనం మాట్లాడుకోవచ్చు. లేదంటే ఇప్పుడే వెళ్దాం అంటే వెళ్దాం. ఆహ్, వచ్చే వారం చేసుకోవచ్చండి. ఓహ్! తప్పకుండా. నాకేం అంటే అభ్యంతరం లేదండి. అంటే ఏం లేదు. నాకు ఫాలోడ్ బై ఇంకోటేదో ఉంది. హ్మ్. ఆ! పర్లేదు. అందుకని యాహ్! యాహ్! కానీ ఒకటి మాత్రం చెప్పాలండి. చాలా, చాలా చాలా మీరు రికార్డింగ్ ఆపేసొచ్చు. లేదండి. చాలా చాలా ఆప్ ఆహ్, మంచి మంచి ప్రశ్నలు రాములు వారు చాలా మంచి ప్రశ్నలు అడిగారు. అవన్నీ మన కోసం మీరన్నట్టు చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంకొకటేంటంటే నాలో ప్రోగ్రెస్ ఏంటంటే మీరు చెప్పారు చూసారా మనస్సు అంటే ఏం లేదు శూన్యం అని. హ్మ్. అది నాకు బాగా పట్టింది. అంటే నాకు ఒక విధంగా ధ్యానం చేసేటప్పుడు నేను ట్రై చేస్తూ ఉంటాను. కాసేపైనా ధ్యానం చేయాలని. హ్మ్. అప్పుడు నేను ఈ శూన్యాన్ని మీద చేయడం నాకు ఈజీ ఏమో అనిపించింది. అంటే ఏమీ లేదు అనేది చాలా హాయిగా ఉంది. ఆహ్, ఏదో ఒక ఆకారాన్ని ఊహించుకుని చేయడం కంటే కూడా ఏమీ లేదు అనేది మనసుకి ఈజీగా ఉంది. ధ్యానానికి అనిపించింది. హ్మ్. ఇప్పుడు మీరు కూడా అంటున్నారు మనస్సు అని. మనస్సు కూడా ఏం లేదని. అదే అంటే లోపల ఏం లేకుండా ధ్యానం చేయడం అనేది అదేనండి. అదే. ఆ! ఆ! బావుంది. నాకు చాలా అంటే ఆ లాస్ట్ వీక్ మీరు చెప్పిన తర్వాత నేను నా నాకు చాలా మంచిగా అనిపించింది. అదే ఆ విషయం చెప్దాం మీతో. బావుందండి. చాలా బావుంది. చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది ప్రస్తుతానికి. అదేనండి. మళ్ళీ మనకి ఆహ్, మొత్తం ఉన్నదంతా కూడా కన్‌ఫ్యూజనే. ఆ! ఎందుకోసం అని అంటే ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఒక కోతి ఉన్నదండి. ఆ కోతి హ్మ్. ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి, ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఊగుతూ వెళ్తుంది. హ్మ్. ఓకే. ఇప్పుడు ఆ కోతి ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి వెళ్ళేటప్పుడు, అవతల కొమ్మ యొక్క పటిష్టత దానికి తెలియదు తెలీదు. అవును. కదా! అయినా హ్మ్. దాన్ని పట్టుకుంటుంది. హ్మ్. హ్మ్. పట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ పటిష్టత దానికి లేనప్పుడు ఆ కొమ్మకి, దీన్ని మోయగలిగేటువంటి ఈ కోతి యొక్క భారాన్ని మోయగలిగేటువంటి పటిష్టత లేనప్పుడు, ఆ కొమ్మ పడి హ్మ్. 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 విరిగిపోతే అది కింద పడుతుంది, దెబ్బ తగులుతుంది. దాని తర్వాత నెక్స్ట్ క్వెషన్. హ్మ్. కానీ ఇక్కడ నేను చెప్పేదేంటంటే, అసలు అది ఉన్నదా? లేనిదా? అనే క్వెషన్ మనకొద్దు. హ్మ్. ఓకే. మనస్సు కూడా అందుకని ఒక కోతిలాగానే మనం గూడా అంత ఊగిపోతూ ఉన్నప్పుడు, ఇది దాని యొక్క స్థిరత దానికి ఏంటి? అవతల ఉంటుంది అనుకుని ఎళ్ళిపోదాం. అవును. ఓకే. అలా వెళ్ళిపోగలిగితేనే మనం దీని యొక్క అర్థం తెలుసుకుంటాం గానీ, అరే! ఇప్పుడు నాకిది అర్థం కావట్లేదు. ఇదంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఇప్పుడు నేను ఆ కొమ్మను పట్టుకుంటే అది ఉంటుందా? ఉండదా? అని ఆ కోతి అనుకుంటే అది ఎప్పటికి దూకలేదు అవును. కదా! అవును. సో, మనకి కూడా అట్లాంటి ఒక నిశ్చిత భావంతో మనం వెళ్ళిపోదాం. ఓకే. హ్మ్. లేదు అనుకునే వెళ్ళిపోదామండి. ఓకే. ఏం పర్వాలేదు. హ్మ్. ఉన్నది అనుకునే వెళ్ళిపోదాం. ఓకే. సో, ఓకే. అలా అదే మనం చూసేటువంటి పార్శ్వాలు మాత్రమే మనకి చూపిస్తుంది గానీ, ఎందుకంటే పార్శ్వం గూడా మనకి ఊహే కదా! ఎక్కడ ఇది నేను ఇలా చూద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఫైన్ చూడు. నాకిది వద్దు అనుకుంటాను. వద్దు వదిలేసేయి. సో, అందుకనే మన సనాతన ధర్మంలో ఏంటంటే, ఆఖరికి నిరాకారమైనటువంటి భగవంతుడిని ఒప్పుకున్నాం. సాకారమైనటువంటి భగవంతుడిని ఒప్పుకున్నాం. అసలు భగవంతుడు లేడు అనే దాన్ని గూడా ఒప్పుకుంటాం.
ఎందుకోసం అంటే ఎవరి దృష్టిలో వాళ్ళు దేనిని ఎలా చూడదలుచుకున్నారో వాళ్ళు అలానే చూడదలుచుకుంటే అది ఇష్టపడితే నీ ఇష్టం, నీ ఎలాగైనా ఉండు. అది మన సనాతన ధర్మం యొక్క పునాది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో అలా ఉండనిచ్చేటువంటి ఆ ధర్మం మనది. కాబట్టి మనకి మీ ఇష్టం, మీరు ఏదైనా అనుకోండి. ఏదైనా ఒక దాన్ని స్థిరంగా పట్టుకుని వెళ్ళిపోండి. ఇది లేదు అనుకుని వెళ్ళిపోదాం. మనకి అక్కడ ఆనందంలో రమించిపోతాం. ఇక్కడ ఉన్నది అనుకుందాం. ఆనందంలో రమించిపోవచ్చు. సో ఇక్కడ మనకి మాకు చెప్పేటప్పుడు ఏంటంటే చాలా ఒక రకమైనటువంటి సందిగ్ధావస్థలో ఉంటాము. ఇదంతా కూడా మనం చదువుకున్న వెళ్ళిన తర్వాత రాముల వారు కూడా చివరికి ఆయన అక్కడ మనకి నిర్వాణ ప్రకరణంలో ఆ చివరికి వచ్చేటప్పటికండి ఇంత చెప్తున్నటువంటి విషయాన్ని రాముల వారు ఆ సమయంలో అక్కడ ఉన్నట్టుగా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, ధ్యానం చేసుకుంటున్నాక నాకు బాగుంది అని. రాముల వారు కూడా నిర్వాణంలోకి వెళ్ళిపోయేటప్పటికి, నిర్వాణ ప్రకరణలోకి వెళ్ళిపోయేటప్పటికి మనం అంటే అక్కడ చదువుతాం, రాముల వారు కూడా అక్కడ ధ్యాన స్థితిలోకి, సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆయన ఎలా వెళ్ళిపోయారు, యాక్చువల్లీ ఎలా ఆలోచించగలిగారు? అందుకని మనకి ఈ జర్నీని ఎంజాయ్ చేస్తూ వెళ్దామండి. అది తప్పకుండా అండి. వెళ్దాం. మేము ఎంజాయ్ చేస్తున్నాము. ఓకే అండి, ఆగుదాం మరి ఇక్కడికి. సంతోషం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.